ఇక మున్సిపల్ ఎన్నికలకు సిద్ధమవుతోంది తెలంగాణ ప్రభుత్వం. మున్సిపల్ ఎన్నికలే టార్గెట్ గా జిల్లా పర్యటనలకు సిద్ధమవుతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. వచ్చే నెల 3 నుంచి ముఖ్యమంత్రి జిల్లాల పర్యటన ఉండనున్నట్టుగా తెలుస్తోంది. మొదటగా జడ్చర్ల నుంచి జిల్లా పర్యటనను ప్రారంభించనున్నారు సీఎం. మరోవైపు మున్సిపల్ కార్యాలయాల్లో ఓటర్ జాబితాల ప్రదర్శనకు రెడీ అవుతోంది తెలంగాణ ప్రభుత్వం. మై అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ జాయిన్ అవుతున్నారు. నగేష్, ముఖ్యమంత్రి జిల్లాల పర్యటన ఖరారైనట్టుగా తెలుస్తోంది, ఒకసారి డీటెయిల్స్ చెప్పండి. మున్సిపల్ ఎన్నికలే టార్గెట్ లక్ష్యంగా నెక్స్ట్ మంత్ నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జడ్చర్ల 3 అంటే వచ్చే నెల 3 నుంచి జిల్లా పర్యటన చేపట్టనున్నాడు. ఈ నెల 11 లేదా 20 తారీఖున మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఒక నోటిఫికేషన్ రానున్నట్లు సమాచారం. దీంతో అంటే నెక్స్ట్ మంత్ ఫిబ్రవరి 2nd వీక్ లేదా 3rd వీక్ వరకు కూడా ఎలక్షన్లు కూడా క్లోజ్ చేయాలని చెప్పి ప్రభుత్వం భావిస్తుంది. ఈ క్రమంలోనే చాలా కాలం వరకు మున్సిపల్ ఎలక్షన్లు తెలంగాణ స్టేట్ లో జరగలేదు. ఈ మధ్య హైదరాబాద్ జిహెచ్ఎంసీ కూడా విస్తరించడంతో అంటే ఓవరాల్ గా అంటే జడ్చర్ల గతంలో చాలా 3-4 ఏళ్ల నుంచి కూడా ఎన్నికలు లేక పెండింగ్ లో ఉంది. ఈ క్రమంలోనే జడ్చర్లని ఫస్ట్ తన ఎన్నికల ప్రచారంలో భాగంగా మొదట ఎంచుకోవాలని చెప్పి ముఖ్యమంత్రి ప్లాన్. అలాగే స్థానిక ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డితో కూడా మాట్లాడినట్టుగా తెలుస్తుంది. వచ్చే నెల 3న జిల్లా పర్యటన సంబంధించి అక్కడ బహిరంగ సభ కూడా ఏర్పాట్లు చేయడం, పకడ్బందీ ఏర్పాట్లు ఉండాలని చెప్పి అనిరుద్ధ్ రెడ్డికి చెప్పినట్టు తెలుస్తుంది. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి పర్యటన కూడా విజయవంతం చేయడానికి అనిరుద్ధ్ రెడ్డి కూడా రెడీగా ఉన్నట్టుగా సమాచారం. అంటే జడ్చర్ల నుంచి అంటే మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లా ఇది, అక్కడ నుంచి ప్రారంభించి మిగతా మొత్తం మున్సిపల్ సంబంధించిన ఏ జిల్లాలో మున్సిపల్ శాఖ సంబంధించి ఏదైతే కమిషనరేట్ ఉన్నాయో అక్కడ ఆ ప్రాంతాలన్నింటినీ కూడా ముఖ్యమంత్రి పర్యటించున్నాడు. అక్కడ మున్సిపల్ సంబంధించి హామీలు కానీ నెక్స్ట్ రాబోయే 3 ఏళ్ల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేయబోతుంది, మున్సిపల్ ని సంబంధించి అక్కడ ఉన్న డెవలప్మెంట్ ఏంటి, ఇప్పటి వరకు జరిగిన పెండింగ్ పనులు ఏంటి, భవిష్యత్తులో జరిగే వ్యవహారాలు ఏంటి, అన్ని విషయాల పైన కూడా సమగ్రంగా ఆ జిల్లాలో ఇన్పుట్స్ తీసుకున్న తర్వాత ఆ సభలలో మాట్లాడే అవకాశం కనిపిస్తుంది. కానీ ప్రధానంగా మాత్రం వచ్చే నెల 3న మాత్రం 3 నుంచి పర్యటించే జిల్లాలన్నీ కూడా ఖచ్చితంగా మున్సిపల్ సంబంధించిన పరిధిలోనే పర్యటనలు ఉంటాయని చెప్పి తెలుస్తుంది. ఈ క్రమంలోనే అక్కడ ఉన్న ఆ జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలకు ఒకవేళ మున్సిపల్ పరిధిలో మంత్రులు ఉంటే ఆ మంత్రులకు కూడా సమాచారాన్ని చేరవేయాల్సిందిగా కూడా సీఎంఓ కార్యాలయం వాళ్ళకి ఇప్పటి నుంచే ప్రిపేర్ చేస్తున్నట్టుగా సమాచారం. ఎందుకంటే మున్సిపల్ ఎన్నికలు అనేది ఖచ్చితంగా ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వం తీసుకుంటుంది. అక్కడ ఎక్కువ మున్సిపల్ ఏదైతే చైర్మన్లని కాంగ్రెస్ ప్రభుత్వం చేజిక్కించుకోవాలన్న యాంగిల్లోనే ముందుకెళ్లాలని చెప్పి ముఖ్యమంత్రి ఆదేశాలు. ఈ క్రమంలోనే ఇప్పటి నుంచి దిశానిర్దేశం అయితే చేస్తున్నారు. అయితే నగేష్, గత ఎన్నికల్లో చూసాం, బై ఎలక్షన్స్ లో ఓటర్ల జాబితాకి సంబంధించి ప్రతిపక్షాలు చాలా రాద్ధాంతం చేశాయి. ఇప్పుడు మున్సిపల్ కార్యాలయంలో ఓటర్ జాబితాల ప్రదర్శన కూడా చేయాలని చెప్పి తెలంగాణ ప్రభుత్వం ఆలోచిస్తోంది. దేనికి సంకేతం అనుకోవాలి? ఖచ్చితంగా అంటే రాష్ట్ర ఎన్నికల కమిషన్ కూడా రాత్రి ఒక పత్రిక ప్రకటన జారీ చేసింది. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి మున్సిపల్ ఎన్నికల పరిధిలో ఎంత జనాభా ఉన్నారు, అంటే గతంలో లాస్ట్ టైం ఉన్న జనాభా అంతా, ఇప్పుడు పెరిగిన జనాభా అంతా అన్న డీటెయిల్స్ అన్నింటినీ కూడా సేకరిస్తుంది. ఆయా జిల్లా కలెక్టర్లకు కూడా అక్కడ జనాభా కానీ మిగతా వ్యవహారాలన్నింటికి సంబంధించి అక్కడ ఇన్పుట్స్ ఏంటి, అక్కడ ఉన్న పరిస్థితులు ఏంటి అన్న యాంగిల్ని కూడా ఎలక్షన్ కమిషన్ సమగ్రంగా వివరాలు తెప్పించుకుంటుంది. ఎందుకంటే ఇవన్నీ కూడా త్వరితగతిన పనులు జరగాలని చెప్పి కూడా ప్రభుత్వం భావిస్తున్న క్రమంలోనే ఎలక్షన్ కమిషనర్ కుముదిని ఆమె కూడా ఎప్పటికప్పుడు జిల్లా కలెక్టర్లతో మాట్లాడుతూ ఇన్పుట్స్ అన్ని తెప్పించుకుంటూ అక్కడ జనాభా కానీ ఎక్కడ కూడా ఓటర్ లిస్ట్ లో మిస్సింగ్ జరగకూడదు, ఎక్కడ రాద్ధాంతం జరగకూడదు అనే యాంగిల్లో పకడ్బందీగా, ఎందుకంటే గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ ఎంత పకడ్బందీగా నిర్వహించామో మున్సిపల్ ఎలక్షన్స్ కూడా అంత పకడ్బందీగా నిర్వహించాలి. అంటే పార్టీలు అన్ని పోటీ చేస్తుంటాయి, కానీ గొడవలు కానీ మిగతా వ్యవహారాలు కానీ పార్టీలు ఆరోపించడం కానీ అటువంటి ఉండకుండా మాత్రం పకడ్బందీగా ముందుకెళ్లాలనేది మాత్రం ప్రభుత్వం ఆలోచన. రైట్ నగేష్, థ్యాంక్ యూ. మొత్తానికి తెలంగాణ ప్రభుత్వం మున్సిపల్ ఎన్నికలకు సన్నద్ధమవుతోంది. మున్సిపల్ ఎన్నికలే టార్గెట్ గా జిల్లా పర్యటనకు సిద్ధమవుతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. వచ్చే నెల 3 నుంచి ముఖ్యమంత్రి జిల్లాల పర్యటన ఉండనుంది. మొదటగా జడ్చర్ల నుంచి స్టార్ట్ చేయబోతూ ఉన్నారు తన పర్యటనని. ఇక అలాగే గతంలో చూసాము, ఓటర్ లిస్టులకు సంబంధించి చాలా రాద్ధాంతం జరిగింది కాబట్టి మున్సిపల్ కార్యాలయాల్లో ఓటర్ లిస్టుల ప్రదర్శనకు రెడీ అవుతోంది తెలంగాణ ప్రభుత్వం.